एक्साइज पुलिस ने 1 करोड़ रुपए मालियत का गांजा मलकाजगिरी में जब्त किया। ये गांजा मलकाजगिरी हदूद के काउकोर इलाके में टू व्हीलर पर स्मगल किया जा रहा था। पुलिस ने इस सिलसिले में बाइक को जब्त कर लिया और 2 अफराद को गिरफ्तार कर लिया। अभी तक ये नहीं पता चल सका कि ये 2 अफराद कहाँ से आ रहे थे, इन्होंने गांजा कहाँ से लिया था और इसको कहाँ मुंतकिल किया जा रहा था। पुलिस ने इस सिलसिले में केस दर्ज करके तहकीकात का आगाज कर दिया है। మేము సుమారు 5 గంటల 10 నిమిషాల టైంకి మన ఎస్హెచ్ఓ మల్కాజ్గిరికి వచ్చిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ మన కౌకూర్ విలేజ్ ఎంబీ దర్గా ప్లేస్లో ఒక గాంజా ట్రాన్సాక్షన్ జరుగుతుందనేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ మన ఎంఏ ఫరీద్ డ్రైవ్ చేస్తున్నటువంటి మహీంద్రా మరాజో అనే వెహికల్లో దాదాపు 210 ప్యాకెట్ల గాంజా, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 2 కేజీల 200 గ్రాములు ఉన్నది. టోటల్గా మొత్తం వచ్చి 462 కేఎస్ గాంజా డిటెక్ట్ చేయబడింది. అది అక్కడ మన ఎంబీ దర్గా దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకొని ఇంకో వెహికల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు తీసుకువెళ్ళే ప్లాన్లో భాగంగా అక్కడ షిఫ్ట్ చేస్తుండగా మన ఎస్హెచ్ఓకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో మనకు ఇక్కడ ఈ గాంజా అంతా ఏఓబి బార్డర్ నుంచి 3,000 రూపాయలకు 1 కేజీ చొప్పున కొనుక్కొని వచ్చి మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్లో 15,000 రూపాయల కేజీ చొప్పున అమ్మడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మన డిపార్ట్మెంట్ వారు చాలా చాకచక్యంగా వాళ్ళని ట్రేస్ చేస్తూ సైమల్టేనియస్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్ వారికి ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ సైమల్టేనియస్గా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మీ మీడియా వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా మాకు దయచేసి తెలుపగలరని. అండ్ విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. మొత్తము ఈ యొక్క దీంట్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వచ్చేసి వాల్యూ వచ్చేసి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది, 5 లక్షల వరకు ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా ఇందులో మహీంద్రా మరాజ్మో వెహికల్ ఒకటి, ఇన్నోవా వెహికల్ ఒకటి, ఈ 2 సీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా